ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఏపీజేఏసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా ఆధ్వర్యంలో చేస్తున్న మధ్యాహ్న భోజన విరామ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు పాల్గొని నిరసన ప్రదర్శనను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ జి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన SLGPF లోన్స్, ఏపీజీఎల్ఐ డిఏ బకాయిలు అన్ని వెంటనే విడుదల చేయాలని, 12వ PRC 30% IR వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ NGOs అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ అధ్యక్షుడు పాము శ్రీనివాస్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు RV రమేష్, టీచర్ సంఘాల నాయకులు STU జిల్లా అధ్యక్షుడు మాతా శ్రీనివాస్, ఏపీ NGO జిల్లా ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, CPS సంఘం అధ్యక్షుడు బాసా తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే వెంటనే We want పోరాడి తింటాం. ఇవాళ మరి 3వ రోజు, రేపు ఇదే విధంగా లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్, ఇక్కడ ర్యాలీ కార్యక్రమం రేపు కూడా ఈ రకంగా జరుగుతుంది. నిన్న కూడా పెద్ద ఎత్తున మరి ఎంతో భారీగా జనవరం జరిగింది. రేపు కూడా ఇదే పందాలు ఇంకా ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, రానిటువంటి ఎంప్లాయీస్ కూడా రేపు తీసుకురావాలని, అదేవిధంగా మళ్ళీ 20వ తారీఖున మనకి 10 గంటల నుంచి ధర్నా చౌక్లో మరి మహాధర్నా కార్యక్రమం, అదేవిధంగా ర్యాలీ కూడా జరుగుతుంది. ఆ రోజు మ్యాక్సిమం అందరూ కూడా సెలవులు పెట్టుకుని వస్తే మరి ఉద్యమం మనందరం కూడా అనుకున్న విధంగా 1/7/23 నుంచి IRని ప్రకటించాలని బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా ప్రకటించాలని కూడా కోరుతూ ఉన్నాము. అయితే మాకు రావాల్సిన సరెండర్ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ ఏది కూడా ఈరోజు కూడా మాకు రిలీజ్ చేయలేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి మేము కోరుకునేది ఏమీ కాదు. మేము 30 రోజులు పనిచేస్తాం, మాకు జీతం ఇవ్వండి, దానికి రావాల్సిన డిఏలో ఉండి సరెండర్లో ఉండి ఏమి ఇవ్వకుండా గొడ్డి జాగ్రత్త చేయండి, మీరంతా దుర్మార్గులు, మీ వల్ల ఉపయోగం లేదని చెప్పడం కూడా చాలా శోచనీయం. కాబట్టి ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలిపించిందో ఆ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలకు మేము పాల్గొంటాం. మా ఆందోళన తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు అనుకో.